హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ 9th క్లాస్ సంబంధించి ఫిజికల్ సైన్స్ FA2 క్వశ్చన్ పేపర్ చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి ఏవి లీక్డ్ పేపర్స్ కావు. తప్పకుండా అయితే ఇవి గవర్నమెంట్ టీచర్స్ ఇచ్చిన పేపర్స్ కాబట్టి ఇందులోంచి తప్పకుండా మీరు కొన్ని క్వశ్చన్ చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకోండి. ఈ పేపర్ ని బాగా రివిజన్ చేసుకోండి. ఇందులో బిట్స్ మీకు చివరిలో అయితే దీనికి ఈ 15 బిట్లకు సంబంధించి ఆన్సర్ కీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ గ్రూపుల్లో అయితే ఉన్నాయి. చాలా మంది మా స్టూడెంట్స్ కూడా మేము ఇవే పేపర్ లిస్ట్ ఇస్తున్నాం చాలా మందికి. సో డెఫినెట్గా అయితే మీకు ఈ పేపర్ అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయొద్దండి. ఇక్కడ మొత్తం మీకు సెక్షన్ 1 లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం 15 ఉంటాయి. సో దీనికి సంబంధించి కీ కింద చివరిలో ఇస్తాను. వీడియో వరకు స్కిప్ చేయండి చూడండి. అండ్ ఇక్కడ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సెకండ్ వన్ మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసి కమెంట్ చేసేయండి. ఎవరైతే వీడియో చూస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. If a force of 20 newtons is applied to an object with a mass of 2 kg, what will be the acceleration of the object? Option చూసుకోండి. And third one, which of the following is not an application of third law of motion? చూసుకోండి, ఆన్సర్ చెప్పండి నాకు తెలిసిన వాళ్ళు. Fourth one, an athlete does not come to rest immediately after crossing the winning line due to the dash. ఆప్షన్ చూసుకోండి, ఆన్సర్ చేసేయండి. అండ్ ఫిఫ్త్ చూడండి, if the mass of a body is doubled and its velocity become half, then the linear movement of the body will, I think moment naguntunnadi, spelling mistake padindemo. Sixth one చూడండి, which of the following are homogeneous in nature? ice, wood, soil, air. రాసేయండి కమెంట్స్ ఆన్సర్ కూడా. సెవెంత్ వన్ చూడండి, 2 chemical species X and Y combined together to form a product P which contains both X and Y. X plus Y gives rise to P అని ఇచ్చాడు, చూసుకోండి. దానికి సంబంధించి ఆన్సర్ రాసేయండి. ఎయిత్ వన్ చూసుకోండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఫర్ ప్యూర్ సబ్స్టాన్సెస్. ఆప్షన్స్ 4 ఉన్నాయి, దాంట్లో ఏదో రాసేయండి. కింద కూడా చూడండి ఆన్సర్స్ 1 or 2 నా, ఓన్లీ 1 and 3 and 3 and 4 and 2 and 3 ఏదో కరెక్ట్ అయితే రాసేయండి. నైన్త్ వన్ చూడండి, టింక్చర్ ఆఫ్ iodine solution is made by dissolving iodine in a potassium iodide, iodine in a vaseline, iodine in water, iodine in alcohol. ఏదో రాసేయండి. 10th వన్ చూద్దాం, కుకింగ్ ఫుడ్ అండ్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఏదో రాయాలి, ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెటలాయిడ్స్. చూసుకోండి. 12th వన్, a solution contains 40 grams of common salt in 360 grams of water, then the concentration of term of mass by mass percentage is. ఎంతో రాసేయండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది 13th వన్ కి. బేస్ ఆఫ్ ద డయాగ్రామ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్ అనమాట. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? P solution, Q suspension, R collide. P solution, Q collide, R suspension, P next C, P collide, Q suspension. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసి రాసేయండి, లేదంటే వీడియో చివరికి చూడండి, అక్కడ కీ మీకు చూపిస్తాను మీకు. నెక్స్ట్ చూడండి 14th వన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఇది. యాక్టివిటీ ఇన్ ద గివెన్ డయాగ్రామ్ ప్రూవ్ దట్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్, ఇనర్షియా. 15th వన్, ఏ కార్ ఆఫ్ 1200 kg is traveling with the constant speed of 40 kilometers per second, meter per second. What is momentum? 30 kg, 4,000, 48,000 kg, 24,000 kg, 12,000 kg. ఏదో రాసేయండి. సెక్షన్ 2 చూడండి, 2 to 4 అంటే 2 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. Why is advised to tie any luggage kept on the roof of a bus with a rope? 7th one, classify the following as a homogeneous or heterogeneous mixture: soda water, wood, air, salt, soil, vinegar, filtered tea. Section 3 లో 2 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 2, 4, 8 చూడండి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. Which would requires a greater force accelerating a 2 kg mass at 5 meters per second square or a 4 kg mass at 2 meters per second square. And 9th చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. సొల్యూషన్ ఎగ్జాంపుల్ రాయాలి, సస్పెన్షన్ ఎగ్జాంపుల్ రాయాలి, కొలైడ్ ఎగ్జాంపుల్ రాయాలి, కాంపౌండ్ ఎగ్జాంపుల్ రాయాలి, ఎలిమెంట్ ఎగ్జాంపుల్ రాయాలి, అలాయ్కి ఎగ్జాంపుల్ రాయాలి, ప్యూర్ సబ్స్టెన్స్ ఎగ్జాంపుల్ రాయాలి, నాన్ మెటల్ కి ఎగ్జాంపుల్ రాయాలి. చూడండి సెక్షన్ 4 లో మీరు రాసిన క్వశ్చన్ 2 అంటే దీంట్లో చాయిస్ అయితే ఉంటుంది. Each question carry 8 marks. State 3 laws of motions.
డిరైవ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఆర్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మిక్చర్స్ అండ్ కాంపౌండ్స్ ఈ రెండులో ఒకటి రాయండి. మీకు కీ చూపిస్తాడండి ఆ 15 బిట్లకి. 15 బిట్స్ సంబంధించి కీ చూడండి. ఈ బిట్స్ చూసుకోండి. ఫస్ట్ సి, సెకండ్ బి, థర్డ్ సి, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ సి, సెవెంత్ డి, ఎయిత్ బి, నైన్త్ డి, 10th బి, 11th బి, 12th సి, 13 బి, 14 సి, 15 బి. ఇవి కీ చూడండి. ఇంకా సమయభావం వల్ల కాస్త ఫాస్ట్ చెప్పడం జరిగింది, అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ ఇంకా 10th క్లాస్ వీడియో చేయాల్సి ఉంది. అండ్ స్టిల్ ఫర్ more updates and please do subscribe and do like and comment, share someone who need this one, and thank you so for your support. Thank you.